హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే పుదీనా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి, సో ఇప్పుడైతే ఫస్ట్ గ్రీన్ చిల్లీ అయితే వేయించుకున్నాము. కొద్దిగా ఉద్దిపప్పు కూడా వేసాను, కొద్దిగా జీలకర్ర కూడా. సో ఫస్ట్ ఇవైతే వేపేసి పక్కన పెట్టేద్దాం. సో ముందైతే దీన్ని అయితే వేపేసాను. ఇందులోకి నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను నువ్వులు వేయలేదు. ఆల్రెడీ ఉద్దిపప్పు వేసాను కాబట్టి. ధనియాలు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ నేను వేయలేదు అంతే. సో ఇప్పుడైతే వేగిపోయాయి కదా, పక్కకు తీసేద్దాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ పుదీనాని వాష్ చేసి పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఫ్రెష్ పుదీనా. ఈ పుదీనాని ఇప్పుడు దాంట్లోకి వేసి బాగా వేపుకున్నాం, అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇంత కనిపిస్తుంది కదా, అది వేగితే కొంచెం కూడా అవ్వదండి, చాలా తక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. ఆకుని ఇది ఒక 6 to 7 minutes చాలండి. ఆకు బిన్న వేగిపోతుంది కాబట్టి. ఇందులోకి కావాలంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు. వేయాలి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో నేను ఆల్రెడీ అయితే తురిమి పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ పేస్ట్ యాడ్ చేస్తాను. మీరు వేయాలి అనుకుంటే ఇందులోకి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే మనం ఆ పప్పులు అంటే పచ్చిమిర్చితో పాటు ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీ నేను వేసాను. గ్రీన్ చిల్లీ వద్దు అని అనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. అంటే కొంతమంది చట్నీ గ్రీన్గా కావాలనుకుంటారు, కొంతమంది రెడ్గా కావాలనుకుంటారు. సో రెడ్గా కావాలి అని అనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ వేస్తారు, గ్రీన్ కలర్లో కావాలి అని అనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ వేస్తారు. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఆకును బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. సో చూడండి, ఆకు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక ఆనియన్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడైతే కొంచెం కొబ్బరి పేస్ట్, అలానే కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. సో ఒక గ్రైండ్ అయితే ఇలా అయింది, ఒక రౌండ్. ఇప్పుడు ఏమేనంటే ఆల్రెడీ కొంచెం చింతపండు అయితే నానబెట్టేసాను, సోక్ చేసేసాను అనమాట. ఇప్పుడు చింతపండు ఇందులోకి వేసేసి వాటర్ అయితే వేద్దాం. కొద్దిగా వేసి గ్రైండ్ చేద్దాం. కొద్దిగా చింతపండు వేసేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాం. సో ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా మెత్తగా పేస్ట్. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. సో అలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పులు, కొద్దిగా ఆవాలు, సో ఇప్పుడు కొంచెం కరివేపాకు, సో ఈ పప్పులు ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చడి ఇందులోకి వేసేద్దాం.
సో ఆనియన్ వేసుకున్న వాళ్ళు వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేను ఆనియన్ తర్వాత వేద్దామని అనుకున్నా, ఎందుకంటే కొత్త టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. సో పప్పులు అయితే వేగిపోయాయి చూడండి, లేకుండా లేట్ చేస్తే మాడిపోతాయి. అందుకనేసి నేను ఆల్రెడీ మిక్స్ పట్టిన చట్నీ ఇందులోకి వేసేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని బాగా వేగనిద్దాం. నేనైతే బాగా నున్నగా పేస్ట్ చేసేసాను. మీకు కావాలన్నట్లు పేస్ట్ చేసుకోండి, అంటే కచ్చాపచ్చిగా కావచ్చు, లేకుంటే ఇంకా నున్నగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా పేస్ట్ చేసేసాను. ఎంత పచ్చిది వేసినా, అంటే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఎంత ఆయిల్లో ఫ్రై చేసినా కొంచెం అంటే ఉంటుంది కదా పుదీనా ఫ్లేవరు. సో ఇలా అయితే ఇంకా కొంచెం ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. సో అందుకు నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను చూడండి. ఫైనల్గా అయితే పుదీనా పచ్చడి అయితే బాగా వేగిపోయింది. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేద్దామండి, బౌల్లోకి తీసేద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాం. సో ఫైనల్గా అయితే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.